ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, శ్రోతలారా, క్రీస్తు సందేశం అనే ఈ శీర్షికను కొన్ని నెలలుగా నేను ప్రతి శుక్రవారం 7:30 నుంచి 8 గంటల వరకు దీన్ని మీకు అందిస్తున్నాను. ఈరోజు 28వ అంశం, నీ పేరును ఏ పేరున నిన్ను పిలిచేను, ఏ పేరున నేను నిన్ను పిలవగలను అనేది ఒక చిన్న అంశంగా తీసుకుంటున్నాను. గత వారం దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు అనే అంశాల గురించి కాసేపు చర్చించుకున్నాం. దేవుడు లేడు అనే వాళ్ళకు కూడాను కొంతవరకు మనం సమాధానాలు ఇవ్వగలిగాం. అయితే ఈరోజు ఆ ఉన్న దేవుడిని ఎలా పిలుచుకుంటావు? నువ్వు ఏ పేరుని పెట్టి పిలుచుకుంటావు? ఏ పేరు పెట్టి పిలిచినా దేవుడు దేవుడే కదా అని మనం అనుకుంటాం. కానీ అంతటితోటి మనం సరిపుచ్చుకోం కదా. దేవుడు అనేవాడు మనందరిలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. కానీ ఆయనకు ఒక పేరు మనం పెట్టినప్పుడు ఆ దేవుణ్ణి మనవాడుగా చేసుకుంటాం. అందుకే కదా బిడ్డ పుట్టినప్పుడు నామకరణం చేస్తారు. క్రీస్తు ప్రభువుకు కూడా యేసు అని పేరు పెట్టమని ఆ దూతే చెప్పి, అలానే బప్తిస్త యోహాను కూడా వాళ్ళ తండ్రి మూగవాడైనప్పుడు ఆయన భార్య ఎలిజబెత్ అమ్మ మరి ఏం పేరు పెడదాం, ఆ చుట్టుపక్కల వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధువులని పలానా అని చెప్తున్నారు, మరి నువ్వేం పేరు చెప్తావు అని అనగానే ఆయన ఒక చిన్న పలక తీసుకొని యోహాను అని రాయగానే ఆయన నోటి మాట మళ్ళీ వచ్చింది. ఈ విధంగా మనకు ప్రతి సంఘటనలో ఆ బిడ్డ ఆడ శిశువే కానీ మగ శిశువే కానీ పుట్టినప్పుడు వాళ్ళకు ఒక పేరు ఇవ్వటం అనేది మన సంప్రదాయం. అసలు పేరు లేకపోతే మనం ఎవరిని పిలుస్తాం, ఎలా పిలుస్తాం? ఒరే గిరే అంటాం, అంతే కదా. అది ఎంత అవమానకరంగాను అగౌరవపరిచేదిగా ఉంటుందో మనకు తెలుసు. కానీ పేరు పెట్టి పిలిచినప్పుడు ఈ వ్యక్తే, మరొకడు కాదు అని వెంటనే దానికి స్పందిస్తారు. మరి దేవుడికి కూడా మనం అనేక పేర్లు ఇచ్చాం. మనం బైబిల్లో చూస్తే, పూర్వ నిబంధనలో చూస్తే చాలా పేర్లు ఉన్నాయి. అయితే వాటి దగ్గరికి వెళ్ళకముందు మనం ఒక పేరు ఇస్తున్నాము అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి పేరు వెనుక ఒక నేపథ్యం ఉంటుంది. అది చారిత్రాత్మక కావచ్చు, ఆధ్యాత్మికంగా పొందిన అనుభూతి ప్రకారమే కావచ్చు, లేదా కనుగొన్న ఒక వస్తువో లేదా ఒక సంఘటనో మరేదైనా సరే, కలిగిన దృశ్యమో, ఒక కళ, ఒక స్వప్నం ఏదైనా సరే, లేదా ఇతరులు చెప్పిందైనా ఉండొచ్చు, లేదా అలవాటు ప్రకారం మనం పిలుస్తుంటాం జీసస్ జీసస్ యేసు అని. ఎన్నో విధాలుగా ఉంటుంది. వాటన్నింటి గురించి మనం లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏ పేరు పెట్టి పిలిచాను నేను నిన్ను అనేది సమస్య. 10 మంది 10 పేర్లతో పిలుస్తున్నారు, కానీ నువ్వు ఏ పేరుతోటి పిలవగలుగుతావు? అంటే నీకు ఆ దేవుడి మీద ఒక వ్యక్తిగతమైన అనుభవం ఉండి ఉండాలి. దాన్నే నీవు ఒక పేరుతో గుర్తిస్తావు. మామూలుగా బిడ్డకు పేరు పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం? మన కుటుంబ చరిత్ర, మన తాత ముత్తాతల యొక్క జ్ఞాపకాలు, తల్లిదండ్రుల యొక్క పేర్లు ఇవి ఉండాలని ఆ పేర్ల వెనకనో ముందుగానో మనం
జత చేస్తాం. ఇది మామూలుగా జరిగేది. మరి అలాంటప్పుడు దేవుడి సంగతి ఏమిటి? దేవుడికి పేరు పెడుతున్నావంటే ఆ దేవుణ్ణి ఒక విధంగా చెప్పాలంటే నీతో బంధించి వేసుకుంటున్నావు, లేదా ఆ దేవుడే నిన్ను తనతో బంధించి వేసుకుంటున్నాడు. చూడండి ఎంత రహస్యం ఉందో దాని వెనుక, ఎంత అంతరార్థం ఉందో మనం గుర్తించగలం. కాబట్టి ఒకరికి పేరు పెట్టి పిలుస్తున్నామంటే ఈ పేరు ఆ బిడ్డ యొక్క, ఆ వ్యక్తి యొక్క చరిత్రను తెలియజేస్తుంది, ఒక గుర్తింపును తెలియజేస్తుంది, ఒక వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది, ఒక నేపథ్యాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి పేరు వెనుక ఇంత నిగూఢ అర్థం ఉందనేది మనం తెలుసుకోవాలి ప్రియమైన సోదరుల. మరి అటువంటప్పుడు ఆ దేవుణ్ణి ఎలా పిలుస్తావు నువ్వు? ఇప్పుడు దేవుణ్ణి నువ్వు అందరూ ఒకే విధంగా అనుభవించరు. వాళ్ళ పరిస్థితుల ప్రభావమే కావచ్చు, కుటుంబ చరిత్రే కావచ్చు, ఆ వ్యక్తిగతమైన అనుభూతులే కావచ్చు, మరి ఏమైనా కావచ్చు. వాటి ప్రకారం మనం పేరిస్తాం. మరి అలాంటప్పుడు ఆ పేరుకి ఒక ఔచిత్యం అనేది ఉంటుంది, ఒక ఔన్నత్యం అనేది ఉంటుంది, ఒక ఉన్నతమైన భావం అనేది ఉంటుంది. ఇది పేరులో మనం తప్పనిసరిగా గుర్తించదగింది. సరే, చాలాసార్లు మన పేర్లు మతానికి సంబంధించినవిగా ఉంటాయి. జోజి అని, జోసఫ్ అని ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ఆ స్త్రీల పేర్లే కావచ్చు, పురుషుల పేర్లే కావచ్చు, దేవుళ్ళే కావచ్చు, దేవతలే కావచ్చు. చాలాసార్లు ఈ పేర్లు కూడా భౌగోళికమైనవి. ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం ఈ విధంగా మనం దానికి తగ్గట్టుగానే పేర్లు ఇస్తూ ఉంటాం. ఒక ప్రాంతంలోని ఒక ప్రత్యేకతను గుర్తించి కూడా మనం పేర్లు ఇస్తాం. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు వస్తూ ఉన్నాయి చాలా చోట్ల. అది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అది వాళ్ళ విశ్వాసం. మరి ఆ దేవతనో దేవుణ్ణో అక్కడ ఉన్న ఆ ప్రాంతం యొక్క గుర్తింపును కూడా ఈ దేవుడికి, దేవతకి ఆపాదిస్తున్నారు. సముద్రాలు, నదులు, పర్వతాలు వీటికి పేర్లున్నాయి. ఆ పేర్లను ఆధారంగా చేసుకుని ఆ దేవుని, దేవతలను కూడా మనం కొలుస్తూ ఉన్నాం లేదా సంబోధిస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఆ నామ ఔచిత్యం అనేది ఏమిటి అంటే నిన్ను ఒక సుడిగుండంలో అది నిన్ను బంధించి వేస్తూ ఉంది. సుడిగుండం అనగానే ఏది నిన్ను నాశనం చేసేది కాదు, బంధించి వేస్తుంది. అంటే నీ యొక్క ఆలోచన అంతవరకు పరిమితమై ఉంటుంది. మరి దాన్ని దాటి వెళ్తే ఆ దేవుని ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతావు అనేది మర్చిపోవద్దు. ఇక అసలు విషయం దగ్గరికి వస్తే బైబిల్లో పూర్వ నిబంధనలో దేవుని పేర్ల యొక్క ఉనికిని మనం తెలుసుకుంటాం. ఆది మానవుడు దేవుని ఏ పేరుతో పిలిచాడో మనకు తెలియదు. ఇది ఆదాము ఏవములు అంటాం. ఆ దేవుడు వచ్చి వాళ్ళతో సంభాషించారు, మాట్లాడారు. మరి అప్పుడు వీళ్ళు ఎలా సంబోధించారు, ఏ పేరు పెట్టి సంబోధించారు అనేది మనకు తెలియదు. కానీ దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడారు అనేది మాత్రం చెప్తాం. ఆ దేవుడు అనేది ఒక పేరా, లేదా ఆయన స్వభావాన్ని, ఆయన ఉనికిని తెలియజేస్తున్నాయా అనేది మనం తెలుసుకోవాలి ప్రియమైన సోదరులారా. కాబట్టి బైబిల్లో ఉన్న పేర్లను గురించి కొద్దిగా తెలుసుకుందాం. అయితే ఒక్కొక్క నేపథ్యాన్ని బట్టి ఆ పేర్లని మనకు అందిస్తున్నారు అనేది, లేదా అందించారు అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఉదాహరణకు మనం దేవుడు ఎల్ ఎలోహిం అని అంటాం. అంటే ఏమిటి? ఇజ్రాయేలీల దేవుడు. చూడండి, ఒక జాతికి పరిమితం చేశాం. అది వాళ్ళు పెట్టుకున్న పేరు, నేను పరిమితం చేసింది కాదు. ఇక అలానే దేవుడు ఎల్ షడ్డాయ్ అంటాం. ఇవి హీబ్రూ భాషలో ఉన్న పదాలు. అంటే ఏమిటి? సర్వశక్తిమంతుడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీల దేవుడు అని ఒక జాతికి మనం అన్వయిస్తున్నాం. మరి
ఆ దేవుడు ఎవరు బాబు అంటే సర్వశక్తిమంతుడు అని ఎల్ షడ్డాయ్ అనే ఒక పేరుతోటి మనం దాన్ని గుర్తిస్తున్నాం. ఈ విధంగా మనకు అనేకం ఉన్నాయి. ఎల్ ఎల్యోన్ ఉన్నతమైన దేవుడు. కాబట్టి ఈ పదం వాడగానే మన మనసులో ఏదో ఒకటి స్ఫురిస్తుంది. ఆ గౌరవ భావం అనేది కలుగజేస్తుంది. అది పూజించటానికి, ఆరాధించటానికి మనల్ని దగ్గరకు తీస్తూ ఉంది అనేది ఎల్ అనేది మనం ఆ విధంగా చూస్తాం. ఎల్ ఎల్యోన్ ఉన్నతమైన. ఎల్ ఓలాం దేవుడు అమరుడు, నిత్యం ఉండేవాడు, ఆయనకు చావు ఉండదు. ఈ విధంగా చాలా పేర్లు ఉన్నాయి. ఎల్ బెతెల్ యాకోబు దేవుడు. చూడండి, ఈ విధంగా మనం పేర్లు పెట్టి పిలుచుకున్నాం. వీటన్నిటికీ వాళ్ళకు ఒక అనుభవమే కానీ, ఒక గొప్ప సంఘటనే కానీ, ఒక యథార్థమైన విషయమే కానీ ఏదో ఒకటి జరిగి ఉంటుంది, దానికి ఆ పేరు పెడతారు. మెక్పెల్లాహ్ అనేది ఒక పదం ఉంది మనకు ఆదికాండంలో. ఆ స్థలం యొక్క పేరుని దానికి పెట్టారండి. పాతి పెట్టినప్పుడు వాళ్ళ పితరులని ఈ విధంగా మనం దాన్ని గుర్తువిస్తాము. అదోనాయ్ అంటాం, నా తండ్రి. ఇక్కడ యేసు ప్రభు విషయంలోకి వస్తే, ఈ యూదయ మతంలో వాళ్ళు పెట్టిన పేర్లు లేదా వాళ్ళు పిలుచుకున్న పేర్లు, వాళ్ళు ఆ దేవుడికి ఆపాదించిన పేర్లని, ఆ ఏ పేర్లను కూడా యేసు ప్రభు వాడలేదు. కానీ ఆ ప్రభువుని సంబోధించినప్పుడు మాత్రం నా తండ్రి అన్నారు, అబ్బా అని పిలిచారు. ఇది చాలా మంచి పరిణామం. ఆ దేవుణ్ణి నీ వాడిగా, నీ సొంతమైన వాడిగా చేసుకుంటున్నావు. కాబట్టి ప్రియమైన సోదరులారా, తండ్రి అని పిలుచుకోవటం అనేది యేసు ప్రభు మనకు నేర్పించిన గొప్ప సందేశం. ఆ దేవుడితోటి నువ్వు సత్సంబంధాలని నిర్మించుకో. నీ తండ్రి, నువ్వు ఒక కొడుకువి లేదా కూతురువి అనేది మర్చిపోవద్దని మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ కొనసాగిద్దాం. పూర్వ నిబంధనలో ఉన్న పేర్లు చాలా ఉన్నాయి. వాటన్నిటి ప్రస్తావించాలంటే మనకు చాలా టైం పడుతుంది. ఇక నూతన నిబంధన దగ్గరకు వద్దాం. నూతన నిబంధన దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క ఉనికిని మనం తప్పనిసరిగా గుర్తిస్తాం. కానీ ఎక్కువగా క్రీస్తు ప్రభు మీదనే కేంద్రీకరిస్తాం. మరి ఆ క్రీస్తు ప్రభు ఎవరో కూడా మనకు స్వార్థికులు చెప్పారు. దేవుని కుమారుడు, దేవుని నుండి వచ్చినవాడు, మన మధ్యలో జీవించటానికి మనుష్యోతారం ఎత్తాడు అనేది మనం చాలా వరకు నేర్చుకొని ఉంటాం. మన విశ్వాస సంగ్రహంలో కూడా దాన్ని మనం ప్రకటిస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు యేసు ప్రభుకి ఏం పేర్లు పెట్టారు వాళ్ళు? అవి పేర్ల, బిరుదులా, లేదా వాళ్ళ గుర్తింపులా అనేది ఒక్కొక్క మాటను తీసుకుంటే తెలిసిపోతుంది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ దూత ఆయనకి మొట్టమొదటగా యేసు, ఇమ్మానుయేలు, క్రీస్తు అనే 3 పదాలని మనకు ప్రాథమికంగా ఇచ్చారు. యేసు యేసు అని పిలుస్తూ ఉన్నారు. ఈ క్రీస్తు అనేది మనకు ఆ మొదటి శతాబ్దంలో
ఆ గ్రీకు యొక్క ప్రభావం వలన క్రీస్తు అనేది వచ్చింది, అభిషేకింపబడని మనకు తెలుసు. కానీ మనకు ఆ దూత డైరెక్ట్గా చెప్పినప్పుడు ఏమన్నాడు? ఆయనకి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టండి. దాని అర్థం ఏంటి? దేవుడు మనతో ఉన్నాడు. మరి దాంతో పాటు అది అర్థవంతంగా అర్థపరంగా ఉంది, బాగానే ఉంది. కానీ పిలవటానికి మాత్రం యేసు అని పేరు పెట్టి పిలవమన్నారు. అంటే ఏమిటి? రక్షకుడు. మరి ఇది దేవుని దగ్గర నుండి ఆ దూత మనకు అందించిన ఈ 3 పేర్లు. మరి వాటితోటి పాటు ఇంకా చాలా ఉన్నాయి. సువిశేషాలు 4 చూస్తే యేసు ప్రభు నేను మనుష్య కుమారుని అని చెప్పుకున్నారు. మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో ఉంటుంది. నేను మనుష్య కుమారుని అని చెప్పుకున్నారు. అది ఒక పేరా, లేదా ఒక భావాన్ని తెలియజేసేదా అంటే మనకు తెలుసు. మనుష్య కుమారుడు, మనిషిగా మన మధ్యలో జన్మించినవారు. మరి వాళ్ళకి చాలా పేర్లు ఉన్నాయండి. యేసు, క్రీస్తు, ఇమ్మాన్యుయేలు, వాటితోటి పాటు యేసు మీ పితరుల దేవుడు అని ఆ యూదులకి ఆయన గుర్తు చేశారు. అదే మనకు మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో చూస్తాం. ఆ క్రీస్తు ప్రభువుని న్యాయాధిపతి అని కూడా పిలిచారు. అది ఒక హోదా, న్యాయాధిపతి. అలానే క్రీస్తు ప్రభు దర్శన గ్రంథంలో యోహాను సువార్తికుడు చెప్పినప్పుడు ఆయన ఆది అంతం, ఆయన స్వభావాన్ని తెలియజేస్తుంది, లక్షణాన్ని తెలియజేస్తూ ఉంది. ఇక ఆ దర్శన గ్రంథంలోనే క్రీస్తు ప్రభుని ఆమెన్ అని పిలుచుకుంటాం. ఆమెన్. అలానే జరుగునుగాక, కలుగునుగాక అని తెలుపుకుంటూ, ఏ విధంగానైతే ఆదిలో దేవుడు ఆమెన్ అని చెప్పుకున్నారో క్రీస్తు ప్రభువు కూడా ఆమెన్ అనే పదాన్ని వాళ్ళు ఉపయోగించుకోవటం, మనం వారిని ఆ విధంగా సంబోధించటం అనేది జరుగుతుంది. మరి క్రీస్తు ప్రభు తన గురించి తాను ఏమన్నారో తెలుసా? ఏమనుకున్నారో తెలుసా? నేను ఒక మూలరాయిని, త్రోసివేయబడిన ఒక మూలరాయిని అని తెలుపుకున్నారు. మనకు అది యెషయా గ్రంథంలో ఉంటుంది. రక్షణ వెలుగు, ఒక రక్షణం, ఒక వెలుగు, రక్షణానికి వెలుగు. చూడండి, మనం ఎన్నో విధాలుగా మనం దాన్ని నిర్వచించుకోవచ్చు. ఈయన ఇశ్రాయేలులకు ఓదార్పుగా ఉంటాడు అనేది ఒక స్వభావాన్ని, ఒక లక్షణాన్ని తెలియజేశారు. ఈ క్రీస్తు ప్రభు సకల జాతుల ఆకాంక్ష. ఇక్కడ మనం పేర్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం, కానీ ఆ పేర్లతోటి పాటు వారి లక్షణాలు, వారి స్వభావాన్ని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఆనాడు ఆ భాషలో ఈ భావాలని మనకు పొందుపరిచి ఆ పేర్లను మనకు అందించారు. అందుకని దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ప్రేమైన సోదరులారా, ఇంకా ఎలాగో మనకు చాలా ఉంటాయి. నేనే మార్గం అని చెప్పుకున్నారు క్రీస్తు ప్రభు. ఆయన ఒక దారి. ఇంకేమన్నారు తెలుసా? బప్తిస్త యోహాను ఆ క్రీస్తు ప్రభుని చూపిస్తూ ఆయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పుకున్నాడు, అని లోకానికి ప్రకటించారు. దేవుని గొర్రెపిల్ల. యోహాను 1:29. అదే మనకు కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు గారు ఏమంటారంటే 15వ అధ్యాయం 45లో ఆఖరి ఆదాం, మొదటి ఆదాము మన ఆదాము ఆది తండ్రి. ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు ఆ ఆదాము వలన వచ్చిన పాపాన్ని కడిగి వేశారు కాబట్టి ఈయన ఆఖరి ఆదాము అనే ఒక పేరును కూడా వాళ్ళకి ఇచ్చారు. మరి యెషయా ప్రవక్త యేసు ప్రభుని ఎలా సంబోధిస్తాడో లేదా ముందే ప్రవచిస్తాడంటే ఆయన బాధామయుడు, యూదా సింహం. ఇలాంటివి మనకు చాలా ఉన్నాయి ప్రేమైన సహోదరి సహోదరు. దర్శన గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనం యూదా సింహం,
బాధామయుడు యెషయా 53 3వ వచనం. ఈయన నజరేయుడు. యేసుప్రభు నజరేయుడు అని చెప్పడం వలన ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు అని తెలియజేస్తాడు. సరే, ఆయన జీవించింది అక్కడ కాబట్టి నజరేయుడు, ఆ నజరేతు గ్రామానికి చెందినవాడు అయిన ఆయన మానవులందరి యొక్క ప్రభు. ఆయన ఒక పాస్కా బలి. ఇలాంటి పదాలు వాడినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు కూడాను వెంటనే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు? ఒక మెస్సయ ఎవరు? ఒక పాస్కా బలి, ఒక దేవుని గొర్రెపిల్ల అనే భావాలు మనకు చాలా ఉంటాయి ప్రియమైన సోదరులారా. శాంతికి కరుణకి రాజు. మనం ఎక్కడ చూడగలమంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. మరి యేసు నేనే పునరుత్థానం, నేనే జీవం అని చెప్పుకున్నారండి. యోహాను సువార్త 11:25లో. ఈ మెస్సయ ఒక రాయి, ఒక శిల్పం అని యెషయా ప్రవక్త మనకు తెలియజేశాడు. దేవుడు మాత్రం యేసును గూర్చి స్వయంగా ఈయన నా ప్రియమైన కుమారుడు అని సంబోధించారు, లోకానికి తెలియజేశారు. మరి దాన్ని ఒక పేరుగా వాడుతున్నావు నువ్వు, లేదా దాని వెనుక ఉన్న భావాన్ని గుర్తించి మన ఒక సందేశాన్ని స్వీకరించగలుగుతున్నామా? ఆయన మెస్సయ. అపోస్తుల చర్యల గ్రంథంలో 3వ అధ్యాయం 19-22 వరకు అపోస్తులు దాన్ని, పేతురు గారు లాంటి వాళ్ళు ప్రకటించారు. ఆయన ఒక మెస్సాయ. యూదయ ప్రజలు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న మెస్సయ రానే వచ్చారు, మన మధ్యలో జీవించారు అని తెలియజేయడానికి ఆయన మెస్సయ అని కూడా చూపించారు. అంతేకాదు, ఆయన ఒక బోధకుడు, ఒక పరిపాలకుడు, దావీదు కుమారుడు. ఆయన నీతిమంతుడు. చివరి గడియలో శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సైనిక భటుడు పలికిన మాట ఇది. ఆయన నీతిమంతుడు, దేవుని క్రీస్తు, యూదుల రాజు. ఆయన ఒక రాజు. పిలాతు అదే స్పష్టం చేశాడు. కుమారుడు, నేను ఎన్నుకొనినవాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వచనం. ఒక మహానుభావుడు. ఇక ఆయన నిత్య జీవం. ఇంకా లోతైన పదం వాడాలి అంటే నిబంధన రక్తం. ఇందాక పాస్కా గొర్రెపిల్ల అన్నాం కదా, నిబంధన. దాంతో పాటు యేసు ప్రభు కొంతమందికి పేర్లు మార్చాడు. ఈ మార్చటం వలన ఏదో తమాషగా చేసింది కాదు, అతను నిర్వర్తించబోయే కర్తవ్యాన్ని తెలియజేసింది. పేతురు ఉదాహరణకు ఆయన పేరుని కైఫాగా మార్చారు, అంటే రాయి. మరి అలానే యాకోబు యోహనులను కూడా వాళ్ళని బొనెర్గెస్ అన్నారు, అంటే ఉరిమేడు వారు. ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ప్రియమైన సోదరులారా, మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి వాటన్నిటినీ మనం ధ్యానించుకోవాలి. ఏ పేరును పెట్టి నువ్వు పిలుచుకుంటావో, నీ అనుభవం నిన్ను ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతుందో, ఏ రూపానికి లేదా ఏ నిర్వచనానికి నీకు తావిస్తుందో దాన్ని వెతుక్కోవడం, నువ్వు కనుగొనటమే మనందరి యొక్క బాధ్యత అనేది మనం తెలుసుకోవాలి ప్రియమైన సోదరులారా. కాబట్టి మనం దేవుని ఏ పేరు పెట్టి పిలుద్దాం, నిన్ను ఏ పేరు పెట్టి పిలవమంటావు అని అడిగితే దేవుడు ఏం సమాధానం చెప్పలేదు. ఇగో పలానా పేరు పెట్టి నన్ను పిలువు అన్నాడు అని, పలానా పేరు పెట్టి నన్ను పిలువు అని దేవుడు ఎప్పుడు చెప్పుకోలేదు. అందుకే కదా యాకోబు ఆ యావే దేవుణ్ణి, మరి నీ పేరేంటి మా జనం అడుగుతారు అంటే, నేను ఉన్నవాడిని అన్నాడు, కానీ నా పేరు పలానిది అని మాత్రం చెప్పుకోలేదు. కాబట్టి ఇది మనకు ఒక సవాలుగా ఉంటుంది ప్రేమైన సోదరులారా.
ఏమిటి ఆ సవాళ్ళు? ప్రతి ఒక్కరం జీవించినంత కాలం ఆ దేవుని కనుక్కొని, ఆ దేవుణ్ణి మనం ఆయన ఉనికిని మనం తెలుసుకొని, అనుభవించి, దాని ప్రకారం జీవించటమే మన జీవిత లక్ష్యం, గమ్యం అనేది మనం తెలుసుకుందాం ప్రియమైన సోదరులారా. కాబట్టి ఏ పేరు పెట్టి పిలుచుకుంటావో, ఇంతకుముందుకు నువ్వు విన్న పేరునే పిలుచుకుంటావా? లేదా నీ అంతటా నీవు ఒక పేరుని కనుగొంటావా నీవు? అనేది నీ మీద ఉన్న బాధ్యత. ఎన్నో సంవత్సరాల క్రైస్తవత్వంలో జీవిస్తూ ఉన్నాం. కథోలికులంగా, ముఖ్యంగా మఠవాసులు అనేవాళ్ళు జీవిస్తూ ఉన్నాం. కానీ నా ప్రత్యేకమైన అనుభవం, పరిశోధన నేను కనుగొన్నదేమిటి? నేను నమ్మకంతోటి నాకు బాగా ఒక స్ఫురణకు వచ్చేది, లేదా గట్టి నమ్మకం ప్రకారం నేను ఒక నిర్ణయానికి వచ్చి దేవునికి ఒక పేరు పెట్టి పిలుచుకుంటే అంతకన్నా మహాభాగ్యం ఉండదు. కాబట్టి మనమందరం అటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ దేవుణ్ణి మన సొంత వాడిగా మార్చుకుందాం. ఆ దేవునికే మన జీవితాలను అంకితం చేసుకొని ఆ దేవుణ్ణి ఏదో ఒక పేరుతో పిలుచుకుందాం. అదే మన భాగ్యంగా ఉండాలని మనం ప్రార్థించుకుందాం. ఆమేన్.